జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ మేనగోడల్ని అత్తింటి వారు ఏదో సూసైడ్ చేయించారు, లేకపోతే చేయడానికి కారకులయ్యారు. సంథింగ్ హోమిసైడ్ అనుకోండి, పోని వాళ్ళ ఆరళ్ళ వల్ల ఆమె చనిపోయింది. అది క్లియర్ కేసు, అంత క్లియర్గా ఉంది. ఎస్పీ అప్పుడున్న ఐజీ గారు కూడా చెప్పారు, ఇది మీ అమ్మాయిని వాళ్ళ కారణంగానే చనిపోయిందని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పారు. అప్పుడు కేసు తీసుకోలేదు పోలీసులు, మేము ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మాకు ఇంకా న్యాయం జరగలేదు. మొత్తం కంప్లైంట్ ఎస్పీ లాంటి వాళ్ళు కూడా, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఏదో దిక్కున కాడు చెప్పుకోపో అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. ఇక మేము ఉండమండి, ఏపీలో ఉండము, పారిపోతాం ఇక్కడ నుంచి. నిన్నగాక మొన్ననే కాల్. పీకే గారు మీరు ఎక్కడో దాకా ఉదాహరణ చెప్పారు. నేను ఎప్పుడు చెప్తా, మన ఎదురుకుండానే ఉన్నారు పట్టాభి గారు, మీరు బాగా పరిపాలన చేస్తారు, చాలా కష్టపడ్డారు. ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం పట్టాభి గారు కష్టపడ్డారు, ఆయనకు చైర్మన్ పదవి వచ్చింది, ఇదంతా ఓకే. మరి పట్టాభి గారికి జరిగిన అన్యాయానికి ఇంకా సమాధానం రాలేదేమి? పట్టాభి గారిని ఎవరైతే 3rd డిగ్రీ ప్రయోగించారో వాళ్ళ మీద చర్యలేవి? పట్టాభి గారు లాంటి వాళ్ళకే లేకపోతే సామాన్యుల గురించి ఏంటి? నేను ప్రతిసారి ఈయన ఉదాహరణగా చూపిస్తా. నేను ఇది చూపించండి, మీరు పట్టాభి గారి మీద 3rd డిగ్రీ ప్రయోగించిన వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుని చూపించండి, అప్పుడు నమ్మకం వస్తుంది. మీరు ఇలాగ ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళందరినీ ఏ విధంగా పెద్ద పెద్ద ముసలావిడ లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టారో, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పి మేము లా అండ్ ఆర్డర్ ని కూడా కంట్రోల్ చేశాము. ఇంకెవ్వరు కూడా ఇట్లాంటి తురక కిషోర్ నిన్న అరెస్ట్ చేశారు. 6 నెలల తర్వాత పట్టింది, 6 నెలలు దాటింది, 6 నెలలు పట్టి తురక కిషోర్ని అరెస్ట్ చేయడానికి. అంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది మేము ఒక నమ్మకాన్ని ప్రజల్లో పోలీసు శాఖ ద్వారా చూపించండి. మీరు ఇవాళ నేను ఒక మాట చెప్తాను, అందరూ మన మిత్రులు అయినా కూడా నేను ఒక మాట చెప్తా. మీరు మీ హోమ్ మినిస్టర్ దగ్గర పిఏని పక్కకి తప్పించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? డైరెక్ట్ చెప్పండి. ఆవిడే చెప్తుంది, నేనే తీస్తాను, సరే ఆవిడే తీసినా మీరు తీయించారా, ఇదంతా కాదు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఇక్కడ అపనమ్మకం వస్తోంది, ఇది జాగ్రత్తగా చూసుకోండి. రెండోది, ఫైనల్ ఒక మాట చెప్తా. రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు, రాముడు చాలా కష్టాలు పడ్డాడు అంటే ఎవరైనా అయ్యో పాపం అని బాధపడతారు, కన్నీళ్లు కారుస్తారు. రావణాసురుడిని చంపేస్తే బాధపడరండి. రావణాసురుడు చచ్చిపోతే పండగ చేసుకుంటారు. ఈ రెండింటికి తేడా తెలియట్లేదు చంద్రబాబు నాయుడు గారిక, కూటమి ప్రభుత్వానిక, ఇద్దరికి నేను చెప్తున్నా. రావణాసురుడిని చంపేస్తే రావణాసురుని ప్రజలందరూ సంతోషిస్తారు, హ్యాపీగా పండగ చేసుకుంటారు. ఈ రెండింటికి తేడా ఎందుకు గమనించలేకపోతున్నారు? మేమేదో కక్ష సాధించాం మేము, ఇవన్నీ చెప్తున్నారు. తప్పు చేసిన గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే వైసీపీ హయాంలో పనిచేసిన ప్రైవేట్ సెక్రటరీలని, పిఆర్ఓల్ని ఎవరిని పెట్టుకోవద్దని చెప్పారు. కానీ ఇప్పటికీ సగం మంది మంత్రుల దగ్గర వాళ్లే ఉన్నారనేది ఓపెన్ గానే తెలుస్తోంది. ఇప్పుడు హోంమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరూ పోలీస్ శాఖలో ఇంకా కీలకంగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సరే, అది మళ్ళీ టాపిక్. నిజమే అదంతా. అయితే ఇక్కడ సరే టాపిక్ మళ్ళీ అటు వెళ్ళిపోతే మనం ఇది అసలు పోతుంది. నేను అనేది నమ్మకం కల్పించండి. మీరు ఆ నమ్మకాన్ని మేము మీరు అభివృద్ధి చేస్తారంటే ఎవరికి డౌట్ లేదు, మీకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది, ఎవరికి డౌట్ లేదు. కానీ ఈ రెండో యాంగిల్ ని మీరు అదేదో కక్ష సాధింపు అనుకుంటున్నారు. అందుకు నేను చెప్తున్నా, రావణాసురుడిని కానీ రావణ లంకలో ఉన్న వాళ్ళని కానీ ఎవరిని మీరు శిక్షించినా కూడా ప్రపంచం అంతా పండగ చేసుకుంటుంది తప్ప శిక్షించారు అని బాధపడదు. ఈ రెండింటినీ తేడా తెలుసుకోండి. కక్ష సాధింపు వేరు, చర్యలు తీసుకోవడమే, తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం వేరు. ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకోకుండా అమ్మో మనం కక్ష సాధింపు చేసామని చెప్పి మళ్ళీ ఏమైనా సింపతి వస్తుందేమో అనుకుంటే ఈ భయం అప్పుడు మళ్ళీ చచ్చిన భావం కూడా మళ్ళీ లేచి పుసకొడుతుంది. దాని చర్యలు ఎవరు తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ లేచి పుసకొడుతుంది. పుసకొట్టే భావని మీరు మళ్ళీ బతికిస్తున్నారు. మీరు తీసుకెళ్లి దాన్ని ఏం చేస్తున్నారు? మళ్ళీ అడవిలో తిరగనిస్తున్నారు, ప్రపంచంలో తిరగనిస్తున్నారు. ఎదురుకుండా మీకు పాము కనపడుతుంది, దాన్ని తిరగనిస్తున్నారు. అది మీ రూమ్ లో తిరుగుతున్నంతసేపు మీ రూమ్ లో తిరగడానికి ఎవరు ధైర్యం చేయరు. పాము ఉంది అంటే ఎవరు ధైర్యం చేయరు. లోకేష్ గారు నిన్న వైజాగ్ లో ఈ స్టేట్మెంట్ చేశారు, ఇందాక మనం విన్నది. అయితే మొన్ననే